తాత బాయ్ అంటారు. ఈ చెరగలో ఇప్పుడు నీళ్ళు ఎవరు తాగటం లేదు. దీంట్లో పాడుబడి తామర పూలు మాత్రం ఉన్నాయి. తామర పూలు కోసుకోవటానికి చాలామంది వస్తారు. ఇవి వాడుకోవటానికి పనికి వస్తాయి. అప్పుడు ఈ నీళ్లు చాలామంది తాగేవాళ్ళు. తామర పూలు అయిగా ఈ తామర పూలు ఈ నీళ్ళు అదవరికి చాలామంది తాగేవాళ్ళు. ఇప్పుడు తాగటం లేదు. తామర పూలు బాగా పోస్తాయి. ఈ మెట్లు ఎక్కేదానికి దిగేదానికి అదవరికి చల్లంగా ఉంటే ఈడ కూకొని చాలామంది ఉండేవాళ్ళు. ఇదిగో తామర పువ్వు ఒకటి కోసాను దేవుడికి శివయ్యకి. ఓకే. ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేచి మెడిటేషన్ చేయండి కంపల్సరీ. ఆరోగ్యం చాలా బాగుంటుంది. తినే ఆహారంలో కూడా ఇప్పుడు నేను చూపించిన ఆహారంలో నూనె చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కటి ఉప్పు కారం తక్కువ వాడుకొని చేస్తే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అది అర్థం చేసుకోండి. ఓం నమ శివాయ. ఇక్కడ చాలా మూగజీవులు ఉన్నాయి, కోతులు. వాటికి నేను వండుకున్న దాంట్లో కొంచెం నాకు శక్తి ఉన్నంత వరకు నేను పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ బియ్యానికి ఈ కొన్ని సర్దుకుంటే నేను ఆ కోతులకు వండి పెట్టగలుగుతాను నా శక్తితోటి. ఇక్కడ నేను ఉండేది కొంచెం ఊరికి 4 కిలోమీటర్లు వద్ద బైరవకోణకు 4 కిలోమీటర్ల మధ్యలో ఉంటాను. ప్రతి ఒక్కరూ చెయ్యాలనుకున్న వాళ్ళు చేయండి, మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. ఈ పూజ సామాగ్రి అన్నిటికీ ఇలాంటి వాటికి సహాయం చేయాలనుకున్న వాళ్ళు చేయండి. ఏం పెద్ద బలవంతం ఏం లేదు. అది నేను చెప్పేది. ఇప్పుడు కోతులు పెట్టేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కటి మగజీవులకు నేను వండి పెట్టగల శక్తి నాలో ఉంది. ప్రతి ఒక్కటి అవి ఒక 20-30 కోతులు ఉంటాయి. ఒక 2-3 కేజీలు వేసినట్టు నాకు వాటికి అన్నిటికీ సరిపోతుంది. అది అర్థం చేసుకోండి. ఓం నమ శివాయ. కోతులకి అన్నం పెడతాను నా శక్తి ఉన్నంత వరకే. భయపడుతున్నట్టుంది. అదిగో అలాగా అన్ని కుప్పలు పెడతాను. ఏటికై వచ్చి కోతులు అన్నం తినిపోతాయి. అయ్యో నేను వండుకున్న దాంట్లో అలాగా నాకు శక్తి ఉన్నంత వరకు ఎవరికో ఒకటికి ఒకదానికి సహాయపడతాను. ఇది నేను వేరువేరుగా కుప్పలు పెడతాను. ఆ కుప్పల తింటాయి. కొంచెం పెడతాను దానికి సపరేట్గా. ఓం నమ శివాయ. నేను బయటకు వచ్చాను. ఇట్లా దీపారాధన చేసుకుంటుంటాను. ఇలాగా రూమ్లో నేను ఒక్కనే ఉంటాను. నేను ఒక్క స్వామినే ఉంటాను. ఇప్పుడే పూజ అయ్యింది. నూనె అవన్నీ అన్నిటికీ కొంచెం ఎవరైనా కానీ డబ్బులు ఇవ్వాలా ఈ దీపరాజన నూనెకి ఇలాంటి వాటికి సరదా ఇవ్వాలనుకుంటే నెలకు 100-50 కొంతమంది వేసుకొని ఈ దీపరాజనకి నూనెకి ఈ సామాన్లకి అగరబత్తీల ప్యాకెట్లకి ఇలాంటి వాటికి అన్నిటికీ ఇవ్వగలిగితే ఇవ్వండి. కంపల్సరీ మిమ్మల్ని బలవంత పెట్టి ఇవ్వమనేది ఏం లేదు. దైవభక్తి ఉండోళ్ళు ఇవ్వచ్చు. అది అర్థం చేసుకోండి. ఓం నమ శివాయ. మీరు గట్టిగా ఇవ్వాలని ఏం అవసరం లేదు. ఇవ్వాలా అనుకుంటేనే మీకు ఇవ్వండి. నెలకు 100-50 ఎవరు ఇవ్వాలి దోసినంతవరకు ఇస్తే ఈ నూనె ఇవన్నీ నాకేముండదు. ఇప్పుడు మీరు ఇచ్చారంటే మీకే అది మంచిది. అది అర్థం చేసుకోండి. ఓం నమ శివాయ. ఇదే నేను ఉండే రూము, చిన్నది. నేను ఒక్క స్వామినే ఉంటాను. అందువల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి. బలవంతం ఏమి లేదు. అది ఎక్కువ దీపరాజన నూనెకి సాంబ్రాణి గడ్డలకి ఇలాంటి వాటికి నాకు తిండికి ఏరే వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు. వీటికి మీరు ప్రతి ఒక్కరూ వేయాలనుకుంటే నా ఫోన్ నెంబరు 9063678706. ఈ నెంబర్కి వేయండి కావాలంటే. బలవంతం ఏమీ లేదు. వేయాలనుకున్న వాళ్ళే, వేయాలనిపించిన వాళ్ళే వేయండి. ఓం నమ శివాయ. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం నేను వేసేది 2 పూటలకి. ఈ 2 గ్లాసులు బియ్యం వేసుకుంటాను. నాకు 2 పూటలకు వస్తుంది. ఇది
ఇంకా దాంట్లోకి ఏమేమి వేయాలనో చూపిస్తాను. ఇప్పుడు నేను దీంట్లోకి వేసేది ఫస్ట్ పచ్చి బఠానా వేసాను. ఇంకా మిల్లి మేకలు వేసాను కొన్ని. చెక్క మొగ్గ ఒక 5-6 చెక్క మొగ్గ. ఇక ఈ చెక్క మొగ్గ కొన్ని వేస్తాను. అది ఇంకా ఉప్పు, బియ్యం ఉడకబెట్టకముందు ఉప్పు. ఇది లావు ఉప్పు, సన్న ఉప్పు కాదు. ఉప్పు వేసాను. ఇప్పుడు పసుపు, ఇప్పుడు కారం, ఓకేనా. ఇది నా వంట. ఇంక కూర ఏముండదు. అదిగో పచ్చడి ఉంది, పొడిమిర్చి నిమ్మకాయ పచ్చడి ఉంది, కొద్దిగా లైట్గా నంచుకుంటాను. ఇదే నా ఆహారం. నూనె అసలు వాడను. ఈ అన్నిట్లో మిల్లి మేకలు వాటిలో అన్నిట్లో వేసుకొని పచ్చి బఠానీ వేసుకొని ఇదే నా ఆహారం. రోజు తినేది 2 పూటలు. ఉదయం తిన్నాం, మధ్యాహ్నం, సాయంత్రం టిడి. ఓం నమ శివాయ. కట్ల మీద పొయ్యి మీద అన్నం వండుకుంటాను మధ్యాహ్నం వరకు. ఇదే నేను ఉండే ఆడ రూము. ఇది ఏడ చెట్టు కింద కట్ల పొయ్యి మీద పెట్టి అన్నం వండుకొని 2 పూటలకు ఒకసారి వండుకుంటాను. ఇది నా దినచర్య. ఈ వండుకునే దాంట్లో కొంచెం కోతులకు పెట్టి నేను కొంచెం తింటా. ఓం నమ శివాయ.